సుందరపురం అనే అందమైన రాజ్యంలో అనంత అనే ఒక శిల్పి జీవించేవాడు. అతని చేతిలో అద్భుతమైన కళ ఉండేది. అతను చెక్కిన బొమ్మలు, శిల్పాలు చూస్తే వాటికి నిజంగానే ప్రాణం ఉన్నాయేమో అనిపించేది. కాని విధి అతనికి ఒక లోటు ఇచ్చింది. అనంత రూపం చాలా వికారంగా ఉండేది. అతను గూనితో ఉండేవాడు. గ్రామంలోని చాలామంది అతన్ని చూసి నవ్వుకునేవారు, వెక్కిరించేవారు. ఆ మాటలు అనంత హృదయాన్ని గాయపరిచినా అతను ఎప్పుడూ ఎదురుమాట చెప్పేవాడు కాదు. తన బాధ అంతా తన కళలో చూపించేవాడు. అదే గ్రామంలో విక్రమ్ అనే మరో శిల్పి ఉండేవాడు. విక్రమ్ చూడటానికి చాలా అందంగా, రాజకుమారుడిలా ఉండేవాడు. అతని మాటలకు అందరూ ఆకర్షితులయ్యేవారు. కాని అతని కళలో నైపుణ్యం తక్కువ, గర్వం ఎక్కువ. అందం లేనివాడు చేసే కళలో ఆత్మ ఉండదు అని అనంతను ఎప్పుడూ ఎగతాళి చేసేవాడు. ఒకరోజు సుందరపురం మహారాజు వర్మ తన నవజాత కుమారుడి కోసం ఒక అద్భుతమైన ఉయ్యాలను తయారు చేయించాలని నిర్ణయించాడు. వెంటనే రాజ్యంలో ఒక గొప్ప పోటీని ప్రకటించాడు. నా కుమారుడి కోసం ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన, అత్యంత దృఢమైన, పరిపూర్ణమైన ఉయ్యాలను ఎవరు తయారు చేస్తారో వారికి 100 బంగారు నాణేలు మరియు రాజశిల్పి అనే గౌరవం దక్కుతుంది. ఈ వార్త విన్న వెంటనే విక్రమ్ రాజసభకు వెళ్లి గర్వంగా చెప్పాడు, మహారాజా, ఈ పోటీ నాకోసమే పుట్టింది. నేను గంధపు చెక్కతో, బంగారు పూతతో, వజ్రాలతో మెరిసే ఉయ్యాలను తయారు చేస్తాను. గెలుపు నాదే. అనంత కూడా ఈ పోటీ గురించి విన్నాడు. మొదట అతనికి భయం వేసింది. నాలాంటి వికారిని రాజసభలోకి కూడా అనుమతిస్తారో లేదో అని అనుకున్నాడు. కాని అతనిలోని కళాకారుడు అతన్ని ఆపలేదు. రాజుగారి కోసం కాకపోయినా ఆ పసిబిడ్డ కోసం నా జీవితంలోనే ఉత్తమమైన ఉయ్యాలను తయారు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అతను రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ప్రతి చెక్కులో ప్రేమను నింపాడు. ప్రతి నగిషీలో తన ఆత్మను చెక్కాడు. చివరకు పోటీరోజు వచ్చింది. రాజసభ జనాలతో కళకళలాడిపోయింది. మొదట విక్రమ్ను పిలిచారు. అతను గర్వంగా ముందుకు వచ్చి తన ఉయ్యాలపై ఉన్న వస్త్రాన్ని తొలగించాడు. సభ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఆహా, ఎంత అందం అని అందరూ ప్రశంసించారు. విక్రమ్ గర్వంగా నవ్వుకున్నాడు. తర్వాత అనంతను పిలిచారు. అతను తలదించుకుని తన సాధారణమైన టేకు చెక్క ఉయ్యాలను నెట్టుకుంటూ సభలోకి వచ్చాడు. కొందరు అతని రూపాన్ని చూసి నవ్వుకున్నారు, వెక్కిరించారు. అనంత మాత్రం నిశ్శబ్దంగా ఉయ్యాలను రాజుగారి ముందు ఉంచి నమస్కరించాడు. ఆ ఉయ్యాల బయటకు చూడటానికి చాలా సాధారణంగా కనిపించింది. దానిపై బంగారు పూతలేదు, రత్నాలు లేవు. విక్రమ్ హేళన చేస్తూ, మహారాజా, దీనిని ఉయ్యాల అంటారా? ఇది ఏదో పాతపెట్టెలా ఉంది అన్నాడు. రాజు మొదట కొద్దిగా నిరాశపడ్డాడు. కాని ఆయన జ్ఞాని. మొదట విక్రమ్ ఉయ్యాలను ముట్టుకున్నాడు. అది బయటకు అందంగా కనిపించినా దాని అంచులు మొనతేలి ఉన్నాయి. పసిబిడ్డకు ప్రమాదకరంగా ఉన్నాయి. దానిని కాస్త ఊపగానే కిర్ర్ అని శబ్దం వచ్చింది. ఒక రత్నం కూడా ఊడి కిందపడిపోయింది. తర్వాత అనంత ఉయ్యాల దగ్గరకు వెళ్లాడు. ఆ చెక్క పట్టువస్త్రం కన్నా మెత్తగా ఉంది. ఒక్క అంచు కూడా పదునుగా లేదు. దానిపై చెక్కిన నగిషీల్లో ఒక తల్లి ప్రేమ, పక్షుల మమకారం, ఆ కళలో ఆత్మ కనిపించింది. రాజు ఉయ్యాలను తన చిటికెన వేలితో నెమ్మదిగా ఊపాడు. అది ఒక్క శబ్దం కూడా చెయ్యకుండా హాయిగా ఒకే లయలో ఊగసాగింది. రాజు కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఆయన ఇలా ప్రకటించాడు, నేను అందమైన ఉయ్యాలను కోరుకున్నాను. విక్రమ్ కళ్లకు అందంగా కనిపించేదాన్ని తీసుకొచ్చాడు. కాని అది అస్థిరమైనది. అనంత తీసుకొచ్చిన ఉయ్యాల దృఢమైనది, సురక్షితమైనది, ప్రేమతో చేయబడింది. గుర్తుంచుకోండి, నిజమైన అందం రూపంలో కాదు, గుణంలో ఉంటుంది. ప్రేమతో చేసిన పనికే అసలైన విలువ ఉంటుంది. అనంతే నిజమైన రాజశిల్పి. ఆ మాటలతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. విక్రమ్ సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ రోజు అందరికీ ఒక గొప్ప గుణపాఠం తెలిసింది. మనిషిని పైకి కనిపించే రూపాన్ని బట్టి ఎప్పుడూ అంచనా వేయకూడదు. నిజమైన అందం మనసులో ఉంటుంది, గుణంలో ఉంటుంది, ప్రేమలో ఉంటుంది.